Morning students, now we will discuss about morning session. We discuss about lecturer method in a teacher centered methods. We discussed, now we are discussed demonstration method. Demonstration method is a real teaches the content through a proper demonstration వాట్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్. అంటే ప్రతి విషయం ఈ డెమాన్స్ట్రేషన్లో ప్రతి విషయం చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి విషయం చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. దానిలో అంటే టీచర్ పెర్ఫామ్ ద ఎక్స్పెరిమెంట్స్ అనే ప్రయోగాలు చేస్తూ ఉంటాం. అది పీపుల్ అనేది కంటిన్యూస్గా దాన్ని ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. సెటన్ థింగ్స్ ద స్టూడెంట్స్ ఈజ్ కంపేర్డ్ టు అబ్జర్వ్ ఇంకోటి ఏంటంటే అబ్జర్వ్ చేయడం, దానిలో ఇంపార్టెంట్ థింగ్స్ని మనం నోట్ డౌన్ చేసుకోవడం, ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ డెమాన్స్ట్రేషన్లో. అలాగే ప్రతి స్టెప్స్ని కూడా అలాగే ఫాలో అవ్వాలన్నమాట. అంటే దిస్ బిలీవబుల్ టు ట్రూ అండ్ దిస్ మెథడ్ ఈజ్ ఫాలో మ్యాక్సిమం టీచింగ్ ఫ్రమ్ ద కాంక్రీట్ టు అబ్స్ట్రాక్షన్. అంటే చేసే ఎక్స్పెరిమెంట్ ప్రతి స్టెప్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తూ అబ్జర్వ్ చేస్తూ మనం ఏం చేస్తాం, నెక్స్ట్ దాన్ని అంటే కాంక్రీట్ నుండి అబ్స్ట్రాక్ట్ అంటే ఆ థింగ్ని మనం నేర్చుకున్న తర్వాత దాని నుంచి మనం అనువర్తించడం అనమాట. దీని నుంచి ఇంకోటి వేరేం చేయగలం. సపోజ్ ఇప్పుడు ఒక సాలిడ్ని తీసుకున్నాం, సాలిడ్ని మనం ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత సాల్యుబిలిటీ ఈ జెల్ని చేసాం. ఆ జెల్ అనే దాన్ని మనం దేనికి ఉపయోగిస్తాం. అలాగా ప్రతి విషయంలో మనం దాన్ని అబ్స్ట్రాక్ట్గా గెయిన్ చేస్తాం అనమాట. దీనికి కావాల్సిన ఏంటంటే దీనిలో క్రైటీరియా ఫర్ ద గుడ్ డెమాన్స్ట్రేషన్ అంటే క్రైటీరియా అంటే ఏమేం కావాలి, ఎలిజిబిలిటీస్ ఏమున్నాయి అనే దానికి. డెమాన్స్ట్రేషన్ షుడ్ బి ప్లాన్డ్ అండ్ రీచ్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్. మనం ఎప్పుడు డెమాన్స్ట్రేషన్ చేయాలన్నా మనం ముందు దాన్ని రిహర్సల్ చేసుకోవాలి. అంటే మనం ఏం చేయాలి, అడ్వాన్స్గా మనం అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకున్న తర్వాతే మనం ఫార్వర్డ్కి వెళ్ళాలి. అదే ద ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ ద డెమాన్స్ట్రేషన్ మస్ట్ బీ క్లియర్ టు ద టీచర్. అంటే మనం చెప్పేది మనం ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్కి ఎలా ఉండాలంటే చాలా క్లియర్గా ఉండాలి. సపోజ్ ఇప్పుడు నేను సొల్యూషన్స్ తయారు చేయాలనుకుంటున్నాను. అంటే సాల్వెంట్ ఏంటి, సొల్యూట్ ఏంటి, దాని నుంచి సొల్యూషన్ ఎలా వస్తుంది, ఎంత కాన్సన్ట్రేషన్తో వస్తుంది, ఆల్ ద థింగ్స్ వీఆర్ మచ్ క్లియర్. మనం చాలా క్లియర్గా ఉండాలన్నమాట. దీనిలో మనం ఇప్పుడు చాలా క్లియర్గా ఉండాలి. దాన్ని మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చి త్రూ అవుట్ ద డెమాన్స్ట్రేషన్ యాక్టివిటీ పార్టిసిపేట్ ఫ్రమ్ ద ఆల్ పార్ట్స్ షుడ్ బీ దేర్. అంటే మనం పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆల్ పార్ట్స్ షుడ్ బీ దేర్. అంటే ప్రతిదాన్ని స్కిప్ చేయడానికి కానీ ఫార్వర్డ్ చేయడానికి కానీ అలా ఏ స్టెప్స్ ఉండవు. ప్రతి స్టెప్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట. అది కూడా మనం ఆలోచించాలి. నెక్స్ట్ people should be made familiar with the each and every item should be demonstrated. Operator should be arranged in a sequence on the table. అంటే ప్రతి సొల్యూషన్ ఇప్పుడు సపోజ్ షుగర్ వాటర్ సొల్యూషన్స్ తయారు చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఏం చేసుకోవాలి, షుగర్ వాటర్ ఫస్ట్ షుగర్ ఎంత నువ్వు చేయాలనుకుంటున్నావు దాన్ని వే చేసుకున్నావు దగ్గర పెట్టుకోవాలి. అలాగే సాల్వెంట్ వాటర్ నువ్వు ఎంత చేయాలనుకుంటున్నావు దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన వాటర్ కూడా మనం మెజర్ చేసుకోవాలి ఒకదాని తర్వాత. అంటే ఈ సొల్యూట్ని మనం వే చేసుకుని లేబులింగ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాన్ని టేక్ వాటర్. తర్వాత వెసల్స్ అంటే వెసల్స్ నథింగ్ బట్ కొనికల్ ఫ్లాస్క్లో అయితే బేకర్స్ ఇలాంటివన్నీ మనం ఆర్డర్లో పెట్టుకోవాలన్నమాట. దెన్ వి విల్ లేకపోతే వాల్యూమెట్రీ ఫ్లాస్క్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ ఈజ్ దేర్ యూ షుడ్ అరేంజ్ ఇన్ ఏ సీక్వెన్స్ ఆర్డర్. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.
తర్వాత ఏంటంటే ఫెమిలియర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ షుడ్ బి డెమాన్స్ట్రేట్. అంటే మనం ఇప్పుడు చిన్నదే కానీ కాదు, ఎంత వే చేస్తున్నాం, వేయింగ్ దగ్గర నుంచి, సొల్యూట్ అంటే ఏంటి, సాల్వెంట్ అంటే ఏంటి, దాన్ని ఎలా మిక్స్ చేయాలి, తర్వాత దాన్ని ఎలా స్టిర్ చేయాలి, ఆఫ్టర్ మిక్సింగ్ హౌ టు స్టిర్, ది ఎవ్రీ స్టెప్ వీ షుడ్ టీచ్ టు ద డెమాన్స్ట్రేట్. అంటే ప్రతి స్టెప్ని స్టూడెంట్స్కి చెప్పాలన్నమాట. అది కూడా ఆపరేటర్ షుడ్ బి అరేంజ్డ్ ఇన్ ఏ సీక్వెన్స్ ఆన్ ద టేబుల్. ఇట్ ఈస్ బెటర్ టు కీప్ ఆపరేటర్స్ టు యూజ్డ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ యూజ్డ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి మనం ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలన్నమాట. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళాలి. డెమాన్స్ట్రేషన్ షుడ్ బి సింపుల్ అండ్ స్పీడీ. Difficult point in the demonstration should be explained before the hand. Teacher should be impress the student to write and their observe. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ ఏది అబ్జర్వ్ చేస్తారు, ఏం చూస్తారు, అవన్నీ ఏం చేయాలంటే వాళ్ళు రాసుకోవాలన్నమాట. వాళ్ళు రాసుకుని మనం కూడా వాళ్ళు చెప్పాలన్నమాట. దాన్ని కూడా చూడాలి. నెక్స్ట్ టీచర్గా నెక్స్ట్ మెరిట్స్ ఏంటి, ఇట్ ఈస్ ఎకానమీ. ఎందుకంటే టీచరే చేస్తాడు కాబట్టి ఈజ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ ఏ నో కెమికల్స్ ఆర్ వేస్టింగ్. కాబట్టి ఇది ఈజ్ ఎకనామికల్ అండ్ టీచర్ అలోన్ పెర్ఫార్మ్ ద ఎక్స్పెరిమెంట్. టీచర్ ఒక్కరే చేస్తారు. నెక్స్ట్ సేవ్ ద టైమ్ వెన్ ద నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ పెర్ఫార్మ్ ఇన్ షార్ట్ టైం. కాబట్టి తెలిసి టీచర్స్ ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దేర్ కెన్ డూ ఈజీలీ ఇన్ ఏ షార్ట్ టైమ్ ఆల్సో దేర్ కంప్లీట్ మోర్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి కంప్లీట్ చేస్తూ ఉంటారనమాట. దిస్ మెథడ్ ఈజ్ ఏ సైకలాజికల్లీ బికాస్ ద స్టూడెంట్స్ ఆర్ షోన్ కాంక్రీట్ ఫ్యాక్ట్స్ టు వెరిఫై ప్రాక్టికల్లీ. అంటే మనం నేర్చుకున్న దాన్ని, సపోజ్ ఇప్పుడు సొల్యూషన్ అంటున్నాం, దాని కాన్సన్ట్రేషన్ అంటున్నాం, లేకపోతే డైల్యూట్ సొల్యూషన్స్ అంటున్నాం. దీన్ని డైల్యూట్ సొల్యూషన్ అన్నప్పుడు ఏం చేస్తున్నాం, ఎంత తగ్గిస్తున్నాం అనే దానిలో మెజర్ చేస్తాం అన్నమాట. దాన్ని మనం షో చేసుకోవాలని చూసుకుంటూ ఉంటాం అన్నమాట. దిస్ ఈజ్ అనదర్ మెథడ్. అలాగే డిమెరిట్స్ తెలుసు కదా, లెర్నింగ్ బై డూయింగ్ ఆర్ డెవలపింగ్ ప్రాక్టికల్ స్కిల్స్ టీచర్ అలోన్లీ పెర్ఫార్మ్ ద ఎక్స్పెరిమెంట్. అంటే చేస్తూ నేర్చుకుందాం అనేది దీనిలో చాలా తక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే టీచర్ అలోన్, అంటే ఎవరెవరు టీచర్ ఉంటారో వాళ్ళే చేస్తూ ఉంటారు అన్నమాట. అదొకటి అనదర్ డిసడ్వాంటేజ్. దిస్ మెథడ్ ఈజ్ డో నాట్ షో ద డిఫరెన్స్ బిట్వీన్ ద బ్రైట్ ఆర్ డల్. దీనిలో ఎవరు బ్రైట్గా ఉన్నారు లేకపోతే ఎవరు డల్గా ఉన్నారు అనేది మనం ఐడెంటిఫై చేయలేము. నెక్స్ట్ వన్, నో స్కోప్ ఆఫ్ ద ఇంప్రూవింగ్ ప్రాక్టికల్ స్కిల్స్ యాజ్ ఏ టీచర్ అలోన్ పెర్ఫార్మ్స్ ద ఎక్స్పెరిమెంట్. ఇంప్రూవ్ ద ప్రాక్టికల్ స్కిల్స్ టీచర్ అలోన్ పెర్ఫార్మ్ ద ఎక్స్పెరిమెంట్. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్కి ఏమి ఈ స్కిల్ అనేది డెవలప్ అవ్వదు అనమాట, ఓన్లీ టీచర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి. దిస్ ద డిసడ్వాంటేజ్. దిస్ ద బ్రీఫ్ అకౌంట్. నౌ టీమ్ టీచింగ్ ఆల్సో దిస్ ఇస్ అ టీచర్ సెంటర్డ్ లెక్చర్స్లో మనకి అనదర్ మెథడ్ అనమాట. ఈ టీమ్ టీచింగ్ ఇన్వాల్వ్స్ ద గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వర్కింగ్ పర్పస్ఫుల్లీ. అంటే ఇప్పుడు సిలబస్ అవ్ చేయాలనుకున్నప్పుడు ఒకే సబ్జెక్ట్ మీద 4-3 సార్స్ ఉంటారు. ఇప్పుడు సపోజ్ కెమిస్ట్రీ తీసుకున్నాను, ఫిజికల్ కెమిస్ట్రీ ఆర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఆర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్ జనరల్ కెమిస్ట్రీ, ఇలా 4 లెక్చరర్స్ ఉన్నారంటే ఈ 4 లెక్చరర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళ సిలబస్ని ఎంత త్వరగా అవ్ చేయాలి అనే దాని మీద వీళ్ళు వర్కౌట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ వర్కౌట్ చేస్తూ ఉంటే వాళ్ళ మెయిన్ పర్పస్ ఏంటంటే రెగ్యులర్లీ అండ్ కోఆపరేటివ్ టు హెల్ప్ ద గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎనీ ఏజ్ లెర్నింగ్. అలాగే ఇలా ఉన్నారు అనుకో 4 లెక్చరర్స్, అంటే వాళ్ళ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కడ డల్గా ఉన్నారు, ఎక్కడ మంచిగా ఉన్నారు చూడడానికి చాలా ఈజీగా అవుద్ది అనమాట. అండ్ టీచర్స్ టుగెదర్ సెట్ ఏ గోల్స్ ఆఫ్ ద కోర్స్. అంతే కదా, ఇలాంటివి ఉందంటే ఒక కోర్స్ పెట్టుకున్న సిలబస్ని ఎంత త్వరగా మనం అవ్ చేయాలి అనేది డిజైనింగ్ సిలబస్, ప్రిపేర్ ఇండివిజువల్ లెసన్ ప్లాన్స్, అలాగే ఇండివిజువల్ లెసన్ ప్లాన్స్, టీచింగ్ స్టూడెంట్స్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ద రిజల్ట్, దేర్ ఆర్ ది ఇన్సైట్ ఆర్గ్యుమెంట్స్. అలాగే మన దానిలో ఉంచే ప్రాబ్లమ్స్ కానీ దానిలో ఉంచే ఏమేమి ఉన్నాయో మనం అవన్నీ అప్రోచ్ అవుతాం అనమాట. సింగిల్ డిసిప్లిన్, ఇంటర్ డిసిప్లినరీ, స్కూల్ విత్ ఇన్ ద స్కూల్ టీమ్స్ ద మీట్స్ విత్ ఇన్ ద కామన్ సెట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఓవర్ ఎ ఎక్స్పెండెడ్ పీరియడ్ ఆఫ్ ద టైమ్.
ఆ పీరియడ్ ఆఫ్ ద టైంలో వాళ్ళకున్న దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ చెప్పుకోవడం, అలాగే వాళ్ళకి ఏమైనా అవగాహన వస్తే దానిలోంచి స్టూడెంట్కి లెర్నింగ్ ఎక్కడెక్కడ మనం వీక్ ఏరియాస్లో ఉన్నారు అలా చూస్తూ ఉంటాం. అలాగే ఈ కొత్త టీచర్స్ ఉన్న పాత టీచర్స్ కూడా కొత్త టీచర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక బాగా ఎక్స్పీరియన్స్ టీచర్ని ఒక జూనియర్ టీచర్స్ని మనం కోఆర్డినేషన్ చేసాము, పెయిర్ చేసామనుకో, అప్పుడు ఏం చేస్తారు, ఎక్స్పీరియన్స్ టీచర్ ఉన్న వాళ్ళు ఈ ఫ్రెష్ టీచర్స్కి లేకపోతే ట్రైనింగ్ టీచర్స్కి ఏం చేస్తారు, వాళ్ళు మంచిగా టీచర్స్తో నేర్పిస్తారు అన్నమాట, ఎలా చెప్పాలి, ఏం ప్రాబ్లమ్స్ ఎలా వస్తూ ఉంటాయి అనేది. ఆ ఇన్నోవేషన్ ఆర్ ఎంకరేజింగ్ మోడిఫికేషన్ ఇన్ ద క్లాస్ సైజ్, దాన్ని బట్టి ఏదో వచ్చిన ఇన్నోవేషన్స్ క్లాస్ సైజ్ కానీ లొకేషన్స్ కానీ టైమ్ ఆర్ పర్మిటెడ్ అనమాట. టీమ్ టీచింగ్ అప్రోచెస్ అలౌడ్ ఫర్ ఏ మోర్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్. అలాగే ఏంటంటే ఇక్కడ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇంటరాక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. ఫ్యాకల్టీ ఎవల్యూషన్ అంటే ఈ ఫ్యాకల్టీ కూడా ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఈ సార్ ఇక్కడ డల్ చెప్తున్నాడు, లేకపోతే సీనియర్ సార్కి సీనియర్ సార్ అయితే బాగా చెప్తారు ఈ ఏరియా అని చెప్పడం వల్ల అంటే అప్పుడు ఈ ట్రైనీ స్టూడెంట్స్ కానీ జూనియర్ టీచర్ కూడా ఏం చేస్తారంటే నేర్చుకుంటారు అనమాట, దాని నుంచి ఎఫిషియన్సీ అనేది పెరుగుద్ది. దానివల్ల ఏమవుతుందంటే టీచింగ్ ప్రొఫెషన్సీ కూడా ఆ టీచింగ్ చెప్పే ప్రొఫెషనలిజం కూడా ఇంక్రీజ్ అవుద్ది అనమాట. అదొకటి. ఎంఫసైజ్ ఆన్ ద స్టూడెంట్స్ ఆర్ ఏ ఫ్యాకల్టీ గ్రోత్, బ్యాలెన్సింగ్ ఇన్నోవేటివ్ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ, స్పెషలైజేషన్ అండ్ బ్రాడనింగ్ హారిజన్స్, ద క్లియర్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రెజెంటేషన్స్ ఆఫ్ ద కంటెంట్, స్టూడెంట్ డెవలప్మెంట్, డెమోక్రటిక్ పార్టిసిపేట్, అలా కామన్ ఎక్స్పెక్టేషన్స్. ప్రతిదానికి ఒక కామన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎవరు చెప్పినా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతున్నారా లేదా, దట్ ఈజ్ మనం ఏం చెప్తాం, కోగ్నేటివ్, ఎఫెక్టివ్, బిహేవియరల్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే ద కాంబినేషన్ ఆఫ్ అనాలిసిస్ అండ్ సింథసిస్, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ కెన్ డన్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద కిండర్ గార్డెన్ త్రూ ద గ్రాడ్యుయేట్ స్కూల్స్. ఈ కిండర్ గార్డెన్ నుంచి గ్రాడ్యుయేట్ స్కూల్స్ అనేది ఎలా జరుగుతుంది అనేది కూడా ఉంటుంది అన్నమాట. వర్కింగ్ యాజ్ ఏ టీమ్, టీచర్ మోడల్ రెస్పెక్ట్ ఫర్ ఏ డిఫరెంట్ ఇంటర్డిపెండెన్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ స్కిల్స్. అలాగే ఇలా ఉండటం వలన ఏమన్నా వాళ్ళకి ఏమన్నా గొడవలు వచ్చినా, లేకపోతే ఏమన్నా చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చిన, డిసగ్రిమెంట్స్ కాన్ఫ్లిక్ట్స్ ఈజ్ నథింగ్ బట్ డిసగ్రిమెంట్స్, అంటే ఒకదానికొకటి మ్యాచ్ అవ్వకపోయినా వీళ్ళలో ఉంటారనమాట. టీమ్ మెంబర్ టుగెదర్ సెట్ ఏ courses, goals and content, select a common materials such as a text and films, develop a test and a final examinations for all the students. They set a sequence of topics and supplemental materials. They also give their own interpretations of the material and use their own teaching style. Greater agreements on a common objectives and interest, the more likely to teaching will be interdependable and coordination. ఆటోమేటిక్గా ఇంటర్డిపెండబుల్ ఉంటుంది, ఈ కోఆర్డినేషన్ పెరుగుద్ది. అలాగే ఏంటంటే టీచింగ్ పీరియడ్స్ కూడా షెడ్యూల్ సైడ్ బై సైడ్ ఆర్ కాన్సిక్వెంట్లీ, అంటే ఒక ఫ్యాకల్టీ ఇలా సీనియర్స్ అంటే సీనియర్స్ అయిపోయిన తర్వాత ఇలా సైడ్ బై సైడ్ వస్తుంది, కాన్సిక్వెంట్ లేకపోతే వరుసగా అయినా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వరుసగా చెప్పినా ఏమవుతుందంటే డిఫరెంట్ సార్స్ ఉంటారు కాబట్టి, సపోజ్ లెక్చర్స్ 4 ఉన్నారనుకో, ఒకరి తర్వాత ఒకరు చెప్పుకోవచ్చు. అదే ఒక్కడే ఉన్నారనుకో కాన్సిక్వెంట్లీ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్, అంటే సీరియల్గా క్లాసులు చెప్పడం అనేది వరుసగా చెప్పడం అనేది పాసిబుల్ అవ్వదు అనమాట. అదే చెప్తున్నారు. టీచర్ ఆఫ్ ద 2 సిమిలర్ క్లాసెస్ మేబీ టీమ్ అప్ డ్యూరింగ్ ద సేమ్ ఆర్ అడ్జసెంట్ స్పిరిట్. కొన్నిసార్లు మ్యాచ్ అవ్వనప్పుడు కూడా ఆ సార్ని ఇటువైపు అటువైపు మార్చుకోవచ్చు అనమాట. దట్ ఈజ్ అలాగే స్టూడెంట్స్ క్యాన్ సమ్టైమ్స్ మీట్ ఆల్ టుగెదర్, సమ్టైమ్స్ ఇన్ స్మాల్ గ్రూప్స్ సూపర్వైజ్డ్ బై ద ఇండివిజువల్ టీచర్ ఆర్ టీచర్ అసిస్టెంట్స్. అదే తెలుసు కదా, కొంచెం డివైడ్ చేసుకుని మన గ్రూప్స్ని డివైడ్ చేసుకుని దేవుడి మీద స్టూడెంట్ అంటే జూనియర్ టీచర్స్ని కానీ మన ఇండివిజువల్గా వాళ్ళకి అప్ చెప్పవచ్చు అనమాట. దేర్ కెన్ వర్క్ ఆన్ సింగిల్ ఆర్ టుగెదర్ ప్రాజెక్ట్ ఇన్ ద లైబ్రరీస్, ఫీల్డ్ వర్క్స్,
టీచర్ అట్ ఏ డిఫరెంట్ సైట్స్ లుక్డ్ బై ద వీడియో కాన్ఫరెన్స్ శాటిలైట్స్ ఆర్ ఎంటర్. ఇంకోటి చూసుకుంటే మనం వీడియో కాన్ఫరెన్సెస్ కానీ ఇలాంటి క్లాసెస్ అని ఇంకోటి చూసుకోవచ్చు అనమాట. అంటే దిస్ ఈజ్ ద బ్రేక్అవుట్ ద టేక్ ఆఫ్ ద గ్రాంటేషన్ ఏ సింగిల్ సబ్జెక్ట్స్ ఆర్ సింగిల్ కోర్స్ సింగిల్ టీచర్ ప్యాటర్న్ ఎంకరేజింగ్ అదర్ ఇన్నోవేషన్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. అలాగే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లిట్ స్టూడెంట్స్ ఆర్ స్లిప్డ్ అకార్డింగ్ టు ద వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ అంటే ఉమెన్స్కి ఒకవైపు మెన్స్కి ఒకవైపు బాయ్స్కి ఒకవైపు గర్ల్స్కి ఒకవైపు ఇలాంటివి కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇలాంటివి కూడా మనం చూసుకోవచ్చు. అది దాన్ని బట్టి కూడా ఇలా ఐడియాలజీ అనేది పెరుగుద్ది అనమాట. అలా టెక్నిక్స్ లేకపోతే ఒక కల్చర్ ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గర ద అడ్రసెస్ ఆర్ డిఫరెంట్ స్టడీ స్కిల్స్ ఆర్ లెర్నింగ్ టెక్నిక్స్. టీమ్ టీచింగ్ కెన్ ఆల్సో ఆఫ్సెట్ డేంజర్ ఆఫ్ imposing ideas, values, mindsets on a mindsets minority or less power ethnical groups. ఇలాగా డిఫరెంట్ కల్చరల్ బట్టి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు తీసుకున్నాం అనుకో, మన సైడ్ ఉన్నాం అనుకో, ఇప్పుడు చైతన్య కాలేజీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, నార్త్ వాళ్ళకి ఒక క్యాంపస్, సౌత్ వాళ్ళకి ఒక క్యాంపస్, లేకపోతే తెలుగు వాళ్ళకి ఒక క్యాంపస్, లేకపోతే అదర్ దెన్ తెలుగు వాళ్ళకి ఒక క్యాంపస్, అలా దర్ కెన్ అరేంజ్. దీనిలో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనమాట. అడ్వాంటేజెస్ ఏంటంటే స్టూడెంట్స్ డు నాట్ ఆల్ లెర్న్ ద సేమ్ రేట్. ఒకేసారి స్టూడెంట్స్ అందరూ ఎప్పుడు ఒకే విధంగా నేర్చుకోరనమాట. వాళ్ళని బట్టి మనం డివైడ్ చేసుకుంటానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే నో లాంగర్ డీలింగ్ ఇస్ ద ప్రైమరీ అండ్ టాప్ డౌన్ ట్రాన్స్మిషన్స్. అంటే సపోజ్ ఒక్కడే ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరినీ సపరేట్ చేయలేము, అందరినీ మనం ఐడెంటిఫై చేయలేము. కానీ టీచర్స్ ఉన్నప్పుడు ఒకసారి మనం ఐడెంటిఫై చేసినా వాళ్ళని రెక్టిఫై చేయడం, వాళ్ళని లెర్నింగ్ అనేదాన్ని ఎన్హాన్స్ చేయడం మనం ఈజీగా అవ్వదన్నమాట. దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం అనమాట. అది కూడా చిన్న ప్రాబ్లం అవుతుంది. దాన్ని బట్టి కూడా మనం అచీవ్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వన్, టీమ్ వర్క్ ఇంప్రూవ్ ద క్వాలిటీ అనేది టీమ్ వర్క్ ఉంటే ఆటోమేటిక్గా క్వాలిటీ పెరుగుద్ది అనమాట. అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, ఆటోమేటిక్గా మానిటరింగ్ అనేది పెరుగుద్ది. మానిటరింగ్ పెరిగితే ఆటోమేటిక్గా ద రిజల్ట్ విల్ ఇంక్రీజెస్ అదనమాట. అలాగే దీనిలో కూడా నాన్ థ్రెటనింగ్, సపోర్టివ్ కాంటాక్ట్ అన్నీ మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. దీస్ మేజర్ అడ్వాంటేజెస్ ఇవన్నమాట. ఇంకా మిగతా ఏమంటే మీరు చదవండి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏముంటుందంటే మేక్ మోర్ డిపెండ్స్ ఆన్ వన్ టైమ్ ఎనర్జీ. అంటే టీచింగ్ టీమ్కి మోర్ ఎనర్జీ ఉంటుంది, స్టూడెంట్స్కి అనేది ఉండదు అనమాట. మెంబర్స్ మస్ట్ బి అరేంజ్డ్ మ్యూచువల్. ఇంకోటి ఏంటంటే ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ టైమింగ్స్ అనేవి కూడా టీచర్స్ వాళ్ళకి కోఆర్డినేషన్ అనేది ఉండాలి. కొన్నిసార్లు అది వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ప్లానింగ్ ఎవాల్యుయేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అలాగే డిస్కషన్స్ కెన్ బి డ్రైన్ అండ్ గ్రూప్ డిసిషన్స్ టేక్ ఏ లెంతీ. కొన్నిసార్లు వాళ్ళు తీసుకునే ఈ డిసిషన్స్ కూడా ఈక్వల్గా ఉండవు అనమాట. అది కూడా కొన్నిసార్లు ఇన్కన్వీనియన్స్గా అవుద్ది. ఇంకోటి ఏంటంటే అపోజిషన్స్ మేబీ కమ్స్ ఫ్రమ్ ద స్టూడెంట్ టైమ్ అండ్ పేరెంట్ ఆర్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఇలా ఉన్నారనుకో, వీళ్ళు కూడా టీములు ఫామ్ అయిపోయారు అనుకో. ఇప్పుడు నలుగురు ఉన్నారంటే ఇద్దరు టీచర్ ఒక టీం, ఇద్దరు టీచర్ ఉన్నప్పుడు కొంతమంది ఏమి అడ్మినిస్ట్రేషన్ ఫేవరబుల్గా ఉంటారు, కొంతమంది పేరెంట్స్ ఫేవర్గా ఉన్నారు. అప్పుడు కూడా కొంచెం డిసడ్వాంటేజ్ అవుద్ది అనమాట. Salaries may have reflected additional responsibility undertaken by the team of members. Team leads may need some from the bonuses. Some cost may be enlarging the some class sizes. Non-professional staff members can be take over some responsibility. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఆటోమేటిక్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు పెరుగుతూ ఉంటే ఇలా పెరుగుతుంటే ఎక్కువ రిజల్ట్ వస్తుందిగా బోనస్లు ఇలా అడుగుతూ ఉంటారు అన్నమాట. దిస్ ఏ సమ్ డిఫెక్ట్స్. అందుకని మనం కూడా ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కన్సిడర్ చేసుకుని వీ విల్ అరేంజ్ ఇట్. దీస్ ఆర్ ద టీమ్ టీచింగ్ అనమాట, బ్రీఫ్ అకౌంట్. ఓకే, థ్యాంక్ యూ.